మంత్రి జోగి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. నకిలీ మద్యం కేసులో తనను ఇరికించాలని చూస్తున్నట్లు చెప్పారు. కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఇంటికి మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. ఇక మద్యం షాపుల్లో అమ్ముతున్న లిక్కర్ని పరీక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్ళి ఇది నిజమైందా, ఇది నకిలీదా, ఎట్లా ఇది నిజమైన మందా, లేకపోతే నకిలీ డిస్టిలరీలో తయారైందా, నకిలీ ఫ్యాక్టరీలో తయారైందా, ఇది లేకపోతే నారావారి సారానా అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? కూటమి ప్రభుత్వం ఏం చేయాలా? ప్రభుత్వం ఏం చేయాలా? అన్ని బ్రాందీ షాపుల మీద ఎంక్వైరీ చేయించి నిజమైన మద్యం అమ్ముతున్నారా లేకపోతే నకిలీ మద్యం అమ్ముతున్నారా అని చెప్పేసి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి.